Let's turn once again to Amos chapter 5 and read verse 14. మరి ఒకసారి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. I hope you will know this verse very well by the time we finish. మరి మనం ముగించే లోపల ఈ వచనం మీకు చాలా బాగా వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాను. And more than know it, I hope you will obey it. దాన్ని ఎరిగి ఉండటం కంటే మరి దానికి మీరు విధేయత చూపిస్తారని నేను అనుకుంటున్నాను. I want to give you a little illustration of the difference between reading and obeying scripture. లేఖనాన్ని చదవటం, దానికి విధేయత చూపించడం, ఈ రెండింటికి ఉన్నటువంటి భేదాన్ని గురించి మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. When the Lord gave manna to the Israelites in the wilderness every morning, అరణ్యంలో ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ప్రతిరోజు కూడా మన్నాను ఇస్తూ ఉండినప్పుడు, when they were in the wilderness, వారు అరణ్యంలో ఉన్నప్పుడు, he said it was to teach them to receive the word of God every day. అది ఆయన చెప్పింది ఏమిటంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా పొందాలో అనే సంగతి వాళ్ళకి బోధించడానికి ఇట్లా చేశారు. That was the purpose of their getting manna every day. ప్రతిరోజు కూడా వారు మన్నాను పొంది ఉండటంలో దేవుని యొక్క ఉద్దేశం అది. To teach them that every day we must receive bread from heaven. ప్రతిరోజు కూడా పైనుండి పరలోకం నుండి ఆహారాన్ని పొందటం అనే దాని గురించి వారికి బోధించారు. See, when they were in the wilderness, if they did not receive that manna, they would die. అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమయంలో వారికి మన్నా కనుక ఆహారం లేకపోతే చనిపోతారు వాళ్ళు. So we also have to receive the word of God like that every day. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆ రీతిగా ప్రతిరోజు కూడా పొందుతూ ఉండాలి. And it is in connection with the manna that the Bible says man shall not live by bread alone but by every word that proceeds from the mouth of God. ఈ మన్నాను గురించే ప్రభువు చెప్తూ మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వాక్యం చెప్తున్నదని ప్రభువు చెప్పారు. See Deuteronomy chapter 8. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం చూడండి and verse 3. 3వ వచనం. Please read. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. So it says here that God fed you with manna so that you can understand that man has to live by bread from heaven. మనుషుడు పరలోకం నుంచి వచ్చేటటువంటి ఆహారం వల్ల జీవించుననే పాఠం నేను నేర్చుకోవాలని నేను మన్నా ఇచ్చానని ప్రభు చెప్తున్నాడు. So now you understand the meaning of that manna coming from heaven. పరలోకం నుంచి పైనుండి వచ్చినటువంటి ఈ మన్నాకు ఉన్నటువంటి అర్థాన్ని ఇప్పుడు మీరు గ్రహించగలరు. That it is like the word coming from the mouth of God. దేవుని నోటి నుండి వచ్చే వాక్యము మాట మాదిరిగా ఉంది. That is how we must live. ఆ రీతిగా మనం జీవించాలి. It was to teach them that lesson that they got it every day. ఆ పాఠం వారికి నేర్పించడానికి ప్రతిరోజు కూడా వారికి ప్రభు దయచేస్తున్నారు. Why didn't God give them 1 week's ration in one day? దేవుడు ఒక్కరోజే వారానికి సరిపోయినంత ఆహారం ఎందుకు ఇచ్చేయలేదు? No, because you cannot get 1 week's word of God like that. ఆ రీతిగా ఒక వారానికి సరిపోయినంత వాక్యాన్ని కూడా మీరు పొందడానికి వీల్లేదు. Every day I have to receive God's word. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పొందుతూ ఉండాలి. Otherwise I can't live. లేనట్టయితే మనం బ్రతకలేం. Now how many of you have the habit of receiving the word of God every day? మీలో ఎంతమంది ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పొందుతూ ఉండేటటువంటి అలవాటును కలిగి ఉన్నారు? If you were one of the Israelites in the wilderness, అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్లో మీరు ఒకరుగా ఉండినట్టయితే, you know, it says in the Old Testament that if they went after sunrise, they wouldn't get the manna, it would have all melted. ఎందుకంటే అక్కడ చెప్పబడింది ఏమిటంటే ఇశ్రాయేలీయులు సూర్యుడు ఉదయించిన తర్వాత ఎండ వచ్చిన తర్వాత కనుక వారు వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళకి అది దొరకదు, అది కరిగిపోతుంది. So one day if you are too lazy and you don't want to get up, ఒకరోజు మీరు చాలా బద్ధకంగా ఉన్నారు అనుకోండి, ఆలస్యంగా లేచారు, there won't be any food for the family. ఇంకా ఆ రోజుకి మీకు భోజనం ఏమీ లేదు. They all had to get up before sunrise and go and collect the manna. సూర్యుడు ఉదయించడానికి ముందే, ఎండ రావడానికి ముందే లేచి ఆ మన్నాను సమకూర్చుకోవాలి. So there God was teaching them how important it is right from morning
to have God's word. ఉదయాన్ని నుండి కూడా దేవుని యొక్క వాక్యం కలిగి ఉండటం అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో అనే పాఠాన్ని వారికి నేర్పించాలని ప్రభు ఇట్లా చేశాడు. It's a very good habit to develop. ఇది మనం నేర్చుకోవడానికి చాలా మంచి అలవాటు. There are some people who have this rule. మరి కొంతమంది ఈ నియమాన్ని కలిగి ఉంటారు. No Bible, no breakfast. బైబిల్ చదువుకుందే వాడు పొద్దునే ఉదయకాలపు ఆహారం బ్రేక్ఫాస్ట్ తింటం లేదు. Can you follow that? మీరు అట్లా అనుసరిస్తున్నారా? No Bible, no breakfast. బైబిల్ చదవడం లేదు కనుక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లేదు. It was like that in the wilderness. ఆ అరణ్యంలో అట్లా ఉంటుంది వాళ్ళకి. The manna was like the Bible coming to them. మరి మన్నా ఎలా ఉండిందంటే బైబిల్ దేవుని వాక్యం పైన and that was their meal for the whole day. మరి రోజంతటి కొరకు వాళ్ళ యొక్క అవసరతది. There was no other food. కనుక వేరే ఇతర ఆహారం లేదు వాళ్ళకి. So what they got from heaven was for the whole day. పరలోకం నుంచి వచ్చినటువంటిది ఆ రోజంతటికి సరిపోయే ఆహారం వాళ్ళకి. Now I told you there's a difference between knowing God's word and obeying God's word. మీకు చెప్పాను కదా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని ఉండటం, ఎరిగి ఉండటం, దానికి విధేయత చూపించడం ఉన్నటువంటి భేదం. To read God's word is like eating food. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం అనేటటువంటిది మన ఆహారం తిన్నట్టుగానే ఉంటుంది. Then it goes to your stomach. తర్వాత మీ కడుపులోకి వెళ్తుంది. But when that food is digested in your stomach and becomes part of your body, then only it can give you strength. మీ కడుపులోకి వెళ్ళినటువంటి ఆహారం లోపల జీర్ణమయ్యి మీ దేహంతో కలిసిపోయినప్పుడు అప్పుడు మీకు కావలసినటువంటి శక్తిని అది ఇస్తుంది. That is obedience. అదే విధేయత అంటే. The food being digested. మనం తిన్నటువంటి ఆహారం లోపల జీర్ణం కావటం. Now some people have problem with digestion. కొంతమంది ఈ జీర్ణాన్ని గురించినటువంటి సమస్య ఉంటుంది వాళ్ళకి. When they are sick, వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు they eat and they vomit. వాళ్ళు తింటారు, వాళ్ళు వాంతి చేసుకుంటారు. Everything they eat they vomit. వాళ్ళు ఏం తిన్నా గానీ వాంతులు అయిపోతాయి. You have seen that sometimes with small children. కొన్నిసార్లు చిన్న పిల్లల విషయంలో కూడా ఇట్లా జరుగుతుంది. Eat and vomit. తింటారు, వాంతి చేసుకుంటారు. They can't keep anything. కానీ తిన్నదాన్ని అరిగించుకోలేరు. Eat and vomit and eat and vomit. తినడం వాంతి చేయటం, తినడం వాంతి చేయటం. Then you have to take them to a doctor. అప్పుడు ఏం చేస్తారో వాళ్ళ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తారు. So when you only read the word of God, మీరు కేవలం దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు మాత్రమే ఉంటే, and you understand it, దాన్ని మీరు గ్రహించట్లేదు, but you don't obey it, అయితే దానికి విధేయత చూపించట్లేదు, then it is like eating and vomiting it out. అది ఎలా ఉంటుందంటే తిని వాంతి చేసుకున్నట్టుగా ఉంటుంది. Or it is not being digested. లేనట్టయితే అది లోపల జీర్ణం కావడం లేదు. So remember this. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. You know that for your body the only food that is useful to your body is what is digested. మీ దేహంలో మీకు కేవలం ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉండే ఆహారం ఏది అంటే జీర్ణమైనటువంటి ఆహారం. If it is not digested, then you vomit it out, it is useless. అది జీర్ణం కాకపోయినట్టయితే దాన్ని మీరు వాంతి చేసుకుంటారు, మీకు ఏ ఉపయోగం లేదు. Even though you ate it. మీరు తిన్నాగానే అది. So you can read the word of God. అట్లనే మీరు దేవుని యొక్క Or వాక్యం now in a convocation like this you hear the word of God. లేకుంటే ఇట్లాంటి కాన్వకేషన్ పరిశుద్ధ సమాజ కూడికలు జరిగిన దేవునికి వాక్యాన్ని వింటున్నారు. That is like eating food. అది భోజనం తిన్నట్టే ఉంటుంది. But if you don't obey it, అయితే దానికి మీరు విధేయత చూపించట్లేదు, then the food is not digested. అంటే లోపల ఉన్నటువంటి ఆహారం జీర్ణం కాలేదు, then it is useless. అది ఎందుకు పనికిరాదు. So here is a word. ఇక్కడ వాక్యం Amos 5:14. ఆమోసు 5:14. Seek good and not evil, that you may live. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. And thus may the Lord God of hosts be with you, just as you have said. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియైన యెహోవా మీకు తోడుగానుండును. And then you must hate the evil and love the good. తర్వాత మీరు కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు. So that is a good word to obey. కనుక ఈ మంచి వాక్యానికి విధేయత చూపించాలి. Seek for the good, మంచిదాన్ని వెతుకుతూ ఉండాలి, and love the good, మంచిని ప్రేమిస్తూ ఉండాలి, and hate the evil. కీడును ద్వేషిస్తూ ఉండాలి. Then the Lord will be with you. అప్పుడు ప్రభు మీతో ఉంటాడు అని. And as I said, it's a wonderful thing to have the Lord with us. ప్రభు మనతో కలిగి ఉండటం అనేది చాలా అద్భుతకరమైన సంగతి. You know, the whole secret of Jesus' life was the Father was always with him. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఉన్నటువంటి రహస్యం అంతా ఏమిటంటే తండ్రి ఎల్లప్పుడూ ఆయనతో ఉండేవారు. Many people left Jesus because his preaching was so strong. అనేక మంది యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆయన బోధించినటువంటి బోధ అంత తీవ్రంగా ఉండేది. We've also seen that in our churches. When the preaching is strong, some people go away. మనం కూడా సంఘాల్లో చూస్తూ ఉంటాం, బోధించేటటువంటి బోధ కొంచెం తీవ్రంగా ఉంటే కొంతమంది చర్చిలో వదిలేసి వెళ్ళిపోతారు. They want to go to some place where the preaching is not so strong. కనుక కొన్ని స్థలాలకు చర్చిలకు వెళ్తారు. ఏంటంటే ఈ బోధించే బోధ అంత తీవ్రంగా గట్టిగా ఉండదు.
The standard we should have in our churches is this. మనం మన యొక్క సంఘాల్లో కలిగి ఉండవలసినటువంటి ఆత్మీయ అంతస్తుని బోధించవలసింది. Many churches have different standards. చాలా సంఘాల్లో రకరకాల ఆత్మీయ అంతస్తులు ఉన్నాయి. Just like schools. అది స్కూల్స్ మాదిరిగానే. And colleges. కాలేజీలు కూడా. Why do you put your child in a good school? ఎందుకు మీ బిడ్డను మంచి స్కూల్లో వేయాలి అనుకుంటున్నారు? Why not in the corporation school? ఈ కార్పొరేషన్ అంటే మున్సిపల్ స్కూల్లో ఎందుకు పెట్టలేదు? And there are different schools in your town which have got different standards. ఎందుకంటే మీ పట్టణంలో రకరకాల అంతస్తుల్లో రకరకాల స్కూల్స్ ఉన్నాయి. And when they finish school, you want to select the best college. కనుక మీరు స్కూల్ ని పిల్లలకి స్కూల్ చదువు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కళాశాలల్లో చాలా మంచి కళాశాలను చూడాలనుకుంటున్నారు. Best college, best school is the one that has the highest standard. అంటే మంచి స్కూలు మంచి కళాశాల ఏంటంటే చాలా ఉన్నతమైనటువంటి స్థానం కలిగి ఉన్నటువంటి that produce the best students. ఆ పిల్లలు కూడా చదువుకునేటటువంటి చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి తరబిదిస్తారు. That's why people want their children to be put in the best school, best college. అందుకే పిల్లల్ని చాలా మంచి స్కూల్లో వేయాలి, మంచి కాలేజీలో వేయాలి అంటారు. Same way with hospital. అదే రీతిగా హాస్పిటల్ కూడా. There are different types of hospitals. రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి. There's government hospital. గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. Sometimes that can be such a low standard. కొన్ని సార్లు వాళ్ళ అంతస్తు చాలా తక్కువ ఉంటుంది. And then there are better more. వాటికంటే కొంచెం మెరుగైనవి ఇంకా మెరుగైనవి ఉంటాయి. So you will want to take a sick person to a good hospital. కనుక రోగంతో ఉన్నటువంటి ఒక మనిషిని మంచి హాస్పిటల్కి తీసుకెళ్లాలి అనుకుంటారు. If you put him in a bad hospital, they'll go there and get sicknesses which they didn't have when they went. ఆ హాస్పిటల్ మంచిది కాదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే వెళ్ళినప్పుడు రోగం కంటే ఇంకా ఎక్కువ రోగం వచ్చి పడుతుంది. Some government hospitals are like that. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఇలా ఉంటాయి. So some churches are also like that. అట్లానే కొన్ని సంఘాలు కూడా అలాగే ఉంటాయి. Somebody goes to that church and they pick up all types of bad habits. కొంతమంది ఆ చర్చికి వెళ్తే లేనిపోని దురలవాట్లు కూడా తెచ్చిపెట్టుకుంటారు వాళ్ళు. Gossiping, backbiting and all types of things. అక్కడ ఎంతసేపు వాళ్ళ గురించి చెప్పుకోవటం, ఇతరుల గురించి ఫిర్యాదులు చేయడం ఇట్లాంటివే. That is like a poor hospital. అది ఎలా ఉంటుందంటే ఎందుకు పనికిరాని హాస్పిటల్ ఎలా ఉంటుందో అలాగే చర్చిలు. Low standard. ఆ వాళ్ళ అంతస్తు చాలా తక్కువ. But our church must be like a first class school, first class hospital. అయితే మన సంఘం ఎలా ఉండాలి? మంచి ఫస్ట్ క్లాస్ ఉన్నతమైనటువంటి స్కూలు, ఉన్నతమైనటువంటి కళాశాల మాదిరిగా ఉండాలి. That is what I have always believed in, preaching the highest standard. If people don't want it, they can go somewhere else. కనుక నేను ఎప్పుడు కూడా ఈ ఉన్నతమైనటువంటి స్థాయిలో బోధించాలని కోరుతాను. ప్రజలకు ఇష్టం అయితే వెళ్ళిపోతారు వాళ్ళంతే. See, a school is not going to lower its standard just because your son does not want to study such a high standard. మీ పిల్లోడు అధికమైనటువంటి అంతస్తు చదవలేకపోతున్నాడని వాళ్ళకున్నటువంటి స్థాయిని కిందకు తీసుకురారు కాలేజీ వాళ్ళు. He'll say, if your son doesn't want such a high standard, go and join some other school. వాళ్ళంటారు మీ పిల్లవాడు మాకు ఉన్నటువంటి ఈ స్థాయిలో చదవలేకపోతున్నాడు, తీసుకెళ్ళి ఇంక వేరే స్కూల్లో పెట్టుకుంటాడు. So same thing we also say in our church. అట్లానే మన యొక్క సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా if you don't like the standards of God's word, దేవుని యొక్క వాక్యం ఏ అంతస్తులో ఉందో అది మనకి ఇష్టం లేకపోతే, there are so many churches which compromise and lower the standard. You can choose whichever you like. ఇంకా అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి, ఏదో ఒప్పందం చేసుకునేటటువంటి వాళ్ళు, సంప్రదాయాలు చేసుకుని పోయేటటువంటి. What should be the standard in our church? అయితే మన యొక్క సంఘంలో ఉండవలసిన అంతస్తు ఏమిటి? See, Isaiah 33 యెషయా గ్రంథం 33 and verse 14, 15 and 16. 14, 15, 16 వచనాలు. This should be the standard of a good church. ఒక మంచి సంఘానికి ఉండవలసినటువంటి ఆత్మీయ అంతస్తు. He's talking about Zion here. Zion is a picture of the church. సియోను గురించి మాట్లాడుతున్నారు. సియోను అంటే సంఘానికి గురించినటువంటి పటం ఇది. And it says here that sinners in Zion are terrified. సియోనులోని పాపులు దిగులు పడుచున్నారంటే భయపడిపోతున్నారు. That means if a sinner comes and sits in your church, he should be trembling there. ఎవరన్నా ఒక పాపి అయినటువంటి మనుషుడు వచ్చి మీ సంఘంలో కూర్చున్నాడంటే గడగడ వణికిపోవాలి. Not that he is rejected. అంటే తను తృణీకరిస్తున్నామని కాదు. No, even adulteresses, drug addicts, everybody can come and listen to the word of God. వ్యభిచారంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ, మత్తు మందులకు అలవాటు అయిపోయినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ సంఘానికి రావచ్చు. Because Jesus did not come for the righteous, he came for sinners. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చాడు. So in our church I say even the worst sinner can come. కనుక మా యొక్క సంఘంలో మేము అంటాం మహా ఘోర పాపులు కూడా రావచ్చు. That is what a good hospital says. అదే మంచి హాస్పిటల్ వాళ్ళు అదే అంటారు. The good hospital says bring the worst cases, we will heal them. మంచి హాస్పిటల్ ఏమంటారంటే అసలు ఎందుకు పనికిరానటువంటి ఎక్కడా దీనికి వీలు లేదు అన్నటువంటి పేషెంట్ కూడా తీసుకురండి, మేము బాగు చేస్తా ఉంటాం. If it's not a good hospital, అది మంచి హాస్పిటల్ కాకపోతే, one serious case comes, ఏదైనా తీవ్రమైన కేసు వచ్చింది, they say, oh we can't handle this, please take this to some good hospital. వాళ్ళు అంటారు మేము దీన్ని బాగు చేయలేము, మేము వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అంటారు. So if your church is a really good church, కనుక మీ సంఘం మంచి సంఘం అయితే, he says any filthy sinner can come here, we will bring that person. ఎంత దుష్టత్వంలో మురికి జీవితంలో ఉన్నటువంటి పాపినైనా తీసుకురండి, మేము బాగు చేసి పంపిస్తా ఉంటారు. We don't reject sinners. కనుక పాపులను తృణీకరించాం. Even the worst can come.
కనుక ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా రావచ్చు. But our standard is high. అయితే మన స్థాయి మాత్రం ఉన్నతమైనది. But if people want to come to Zion and live in their sin, కనుక నువ్వు సియోనుకు వచ్చి ఇంకా పాపంలో జీవిస్తున్నట్టయితే then they'll be terrified by the preaching. అక్కడ బోధించే బోధన బట్టి దిగులు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. Because the ones who stand to preach the word of God must be like lions in the pulpit. అక్కడ నిలబడి బోధించేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? పుల్పిటి మీద నిలబడే సింహాల్లా ఉండాలి. You know, Jesus is called the Lion of Judah. యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహంగా పిలువబడ్డారు. And in Revelation chapter 5, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో we read that the Lion of Judah was able to open the seals of the book. అక్కడ చూస్తాం యూదా గోత్రపు సింహము ఆ యొక్క గ్రంథము యొక్క ముద్రలను విప్పడానికి యోగ్యుడు. So John turned around to see who is this lion. కనుక యోహాను వెనుతిరిగి చూశాడు ఎవరు ఈ సింహం. Verse in Revelation 5. చూడండి ఆ వచనం చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. Revelation 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. There was a book which could not be opened because nobody could open the seal. కనుక ఎవరు కూడా ముద్ర విప్పలేనటువంటి గ్రంథం ఒకటి ఉండింది. And verse 3, no one in heaven or earth or under the earth was able to open the book. 3వ వచనంలో అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటికైనను ఎవరికి శక్తి లేకపోయాను. That was the book to redeem the earth. అది భూమిని విమోచించి విడుదల కలిగించే గ్రంథం అది. And John verse 4, I began to weep greatly because there was no one found. 4వ వచనంలో ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటికైనను యోగ్యుడైన వాడు కనపడనందున బహుగా ఏడ్చుండగా one of the elders said, stop weeping, the Lion of the tribe of Judah is ready to open the book. అప్పుడు పెద్దల్లో ఒక ఆయన చెప్తున్నాడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటికై జయము పొందిన నాతో చెప్పాడు. Lion, సింహం. So John verse 6 turned around to see this lion. గనుక 6వ వచనంలో ఈ సింహము ఎవరని చూడడానికి ఈ యోహాను వెనక్కి తిరిగాడు. And what does he see? ఏం చూస్తున్నాడు అక్కడ? It says he saw a lamb. అక్కడ గొర్రెపిల్లని చూశాడు. He didn't see a lion, he saw a అక్కడ lamb. సింహాన్ని చూడలేదు. So Jesus is a lion and a lamb. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక సింహము, అదే సమయంలో ఆయన ఒక గొర్రెపిల్ల. And a true servant of God will be a lion and a lamb. నిజమైనటువంటి దైవ సేవకుడు సింహం మాదిరిగా ఉండాలి, గొర్రెపిల్ల మాదిరిగా ఉండాలి. In the pulpit he's like a lion. పుల్పిట్ మీద నిలబడినప్పుడు సింహంలా ఉంటాడు. But when you go and meet him, he's like a lamb. అయితే మీరు వెళ్ళి ఆయన కలుసుకున్నప్పుడు ఆయన ఒక గొర్రెపిల్ల మాదిరిగా ఉంటాడు. That is the mark of a true servant of God. నిజమైనటువంటి దైవ సేవకునికి ఉండవలసిన గుర్తిది. Like a lion in the pulpit and like a lamb outside. పుల్పిట్ మీద నిలబడేటప్పుడు ఆయన సింహంలా ఉంటున్నాడు, తర్వాత గొర్రెపిల్ల మాదిరిగా ఉంటున్నాడు వ్యక్తిగతంగా. So when you preach like that, the sinners who want to live in sin should be terrified. మీరు అట్లా బోధించినప్పుడు పాపి నిలబడలేడు, తన పాపాన్ని గురించి గడగడ వణికిపోతాడు. We read in Isaiah 33:14. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట చదువుతున్నాం మనం. Next thing it says is trembling has seized all the hypocrites. తర్వాత అక్కడ వణకు భక్తిహీనులను పట్టెను. That means those who are godless hypocrites and come and sit in the church. ఎవరైతే వేషధారులుగా ఉన్నారో భక్తిహీనులుగా ఉన్నారో అట్లాంటి వచ్చి చర్చిలో కూర్చున్నారు అనుకోండి, they must tremble. వాళ్ళు వణుకుపోతున్నారు. If a hypocrite can sit comfortably in your church, that's not Zion. ఒక వేషధారి అయినటువంటి మనుషుడు చాలా నిశ్చింతగానే సంఘంలో కూర్చోగలుగుతున్నాడంటే అది సియోను కాదు. I say, when I preach, if a hypocrite can sit comfortably there, then I'm not preaching according to God's standard. నేనంటాను, నేను బోధిస్తున్నప్పుడు ఒక వేషధారి నిశ్చితగా కూర్చోగలుగుతున్నాడంటే అంటే దేవుని అంతస్తు ప్రకారం నేను బోధించట్లేదని. He must tremble there. అతడు వణికిపోతూ ఉండాలి. And then it says, who among us can live with the consuming fire? మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? The church must be a place where God is like a consuming fire. కనుక ఈ సంఘము ఎట్లా ఉండాలంటే దహించేటటువంటి అగ్నిని పోలి ఉండాలి. A fire that does not burn sinners. ఈ అగ్ని అనేటటువంటిది పాపులను కాల్చుతుంది. It burns sin. పాపాన్ని కాలుస్తుంది, not sinners. పాపులను కాదు. God is not interested in burning sinners. మరి దేవుడు పాపులను కాల్చడానికి ఆయన శ్రద్ధ లేదు. He's going to burn sin. పాపాన్ని కాల్చేస్తున్నాడు. And those who don't want to give up their sin, ఎవరైతే ఆ పాపాన్ని విడిచిపెట్టుకోవడం ఇష్టం లేదో, then one day they will burn in hell. అప్పుడే నిత్యత్వానికి నరకంలో కాలుతూ ఉంటారు. But today God is not burning people in the church. అయితే ఈ దినాల్లో సంఘంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు కాల్చివేయడం లేదు. But he's burning sin. పాపాన్ని కాల్చివేస్తున్నాడు. So it must be like a consuming fire. కనుక దహించేటటువంటి అగ్ని వలె ఉండాలి. Every sin is exposed. ప్రతి పాపము కూడా దాన్ని బయలుపరచాలి. And it says here
who can live with a continual burning? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? In the church there must be a fire of holiness సంఘంలో burning all the time. సంఘంలో ఎల్లప్పుడూ పరిశుద్ధత అనేటటువంటి ఈ అగ్ని మండుతూ ఉండాలి. And then we can lead people to live like this. అప్పుడు ఈ రీతిగా మనం నివసిస్తున్నప్పుడు Verse 15. 15వ వచనంలో They walk righteously. నీతిని అనుసరించి నడుచుచు. They speak with sincerity. యథార్థముగా మాట్లాడుచు. They reject making money in wrong ways. నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. They won't take a bribe in their office. లంచం పుచ్చుకొని ఆఫీసులో లంచం పుచ్చుకోకుండా ఉంటాం. They will close their ears to listen about evil things about others. అచ్చయన మాట వినకుండా చెవులు మూసుకొని. They will shut their eyes from looking at anything that is sinful. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు. Such a person will dwell on the heights with God. అట్లాంటి వ్యక్తి ఉన్నత స్థలమున నివసించును. And to him God will definitely give bread and water certainly every day. అట్లాంటి వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని పానీయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. These verses show what a good church is like. ఒక మంచి సంఘం ఎట్లా ఉండాలి అంతస్తు అంటానికి చూపిస్తున్నాయి వచనాలు. That is God's standard. అది దేవుని అంతస్తు. Where people choose the good and hate the evil. ప్రజలు మంచిని ఎన్నుకొని కీడుని విసర్జించడం అనేది. Now I want to turn back to a verse I read in Mark chapter 10. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. You know, we looked at that the first day. How Jesus told the rich young ruler, why do you call me good? There is no one good but God. ఒక ధనవంతుడైనటువంటి అధికారి దేవుడొక్కడే సత్పురుషుడు అన్నప్పుడు ప్రభు చెప్పారు దేవుడొక్కడే మంచివాడనే సంగతి. Mark 10:18. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ. No one is good except God alone. దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. See, in the world there are so many things we call good. లోకంలో అనేకమైనటువంటి వాటిని మంచి అని పిలుస్తున్నాం మనం. You can look at the construction of a house and say it's good. మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టడాన్ని చూసి ఇది బాగుంది అంటారు. But then you look at another house which is 10 times better. అయితే ఇంకొక ఇల్లు చూసినప్పుడు దీనికంటే 10 రెట్లు బాగుంది అనుకోండి. And then you say this is not so good. అప్పుడు అంటారు ఇది అంత మంచిది కాదు అంటారు. And then you look at another house which is 100 times better, and even that other second house is not so good. అప్పుడు తర్వాత ఇంకో ఇల్లు చూస్తే అది 100 అంతలు దానికంటే శ్రేష్టంగా ఉంది. అప్పుడు రెండో ఇల్లు కూడా అంత మంచిది కాదు అంటారు. So on the earth there are different type of fathers. ఇట్లా రకరకాల తండ్రులు ఉన్నారు. Maybe you had a good father. ఒకవేళ మీరు మంచి తండ్రి అయి ఉండొచ్చు. But you compare him with another father, that father is better. అయితే మీరు ఇంకొక తండ్రితో పోల్చుకున్నట్టయితే ఆ తండ్రి ఇంకా శ్రేష్టంగా ఉన్నాడు. And you compare him with another father, that father is still better. ఇంకొక తండ్రితో పోల్చినట్టయితే ఆయన ఇంకా చాలా మెరుగైన స్థితిలో ఉన్నాడు. There are different levels of good fathers. ఈ మంచి అనేటటువంటిది మంచి తండ్రులు అంటానికి రకరకాల అంతస్తులు ఉన్నాయి. But compared to God, అయితే దేవునితో పోల్చి చూసినట్టయితే the best father is an evil father. అంటే ఇక్కడ మంచివాడు అన్నటువంటి వాడు కూడా చెడ్డ తండ్రిలా ఉన్నాడు. So only God is good. దేవుడు మాత్రమే మంచివాడు. See, Jesus said that in Matthew chapter 7. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంగతి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పారు. Matthew 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం. He says, verse 11. 11వ వచనంలో, if you being evil know how to give good gifts to your children, how much more your heavenly Father will give good things to those who ask him. మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. You must think of this verse along with what Jesus said, only God is good. దేవుడు మాత్రమే మంచివాడు అనేది యేసు ప్రభు చెప్పిన మాట. So Jesus is saying, yes, there are many good fathers on the earth. ఈయన అన్నాడు, అవును, అనేక మంది మంచి తండ్రులు భూమి మీద ఉన్నారు. Who give good things to their children. వాళ్ళ పిల్లలకి ఏదో మంచి వాటినే ఇస్తున్నారు. Think of your father. మీ తండ్రిని గురించి ఆలోచించండి. From your childhood he gave so many good things to you. మీ చిన్నప్పటి నుంచి కూడా ఎన్నెన్నో మంచి సంగతులు మీ విషయమే చేస్తూ వచ్చాడు ఆయన. And if he was a rich man, he gave you a good education. ఆయన కొంచెం డబ్బున్నవాడు, ధనవంతుడు, మంచి చదువు చెప్పించాడు మీకు. And he also maybe left a lot of money for you. ఒకవేళ మీకోసం ఎంతో డబ్బు కూడగట్టి కూడా మీకు ఇచ్చాడు. అది he didn't give it to the others, he gave it to you. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, మీకే ఇచ్చాడు. That is what a good father does. మంచి తండ్రి అలా చేస్తాడు. There are many good fathers like that. ఇట్లా అనేక మంది మంచి తండ్రులు ఇలా ఉన్నారు. And you compare all the fathers in the world and select the best father in the world. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులందరినీ కూడా ఇలా సరిపోల్చి చూసి వాళ్ళందరిలోనూ శ్రేష్టమైన వాడిని ఎంపిక చేశారు అనుకోండి. And that best father is evil compared to God. ఈ అందరికంటే శ్రేష్టమైనటువంటి తండ్రి కూడా దేవునితో సరిపోల్చి చూసినట్టయితే ఇతను చెడ్డవాడే. You know, it's like looking at the stars.
అది ఎలా ఉంటుందంటే నక్షత్రాలు చూసినట్టు. You know, you look at night, you see the stars, they all got light. ఈ పైన ఉన్న లైట్లన్నీ చూడండి, నక్షత్రాలు అనుకోండి మీరు. One star is brighter than the other. ఒక నక్షత్రం వేరే దానికంటే వెలుగు ఎక్కువ. That is like different fathers. అంటే రకరకాల తండ్రులు ఉన్నట్టు. That's a very dim light. He's a good father but not so good. కొన్ని లైట్లు కొంచెం డిమ్ గా ఉన్నాయి చూడండి, అంటే మంచి తండ్రే గానీ అంత మంచివాడు. Then there's a brighter star. ఇక్కడ ఇంకా కొంచెం వెలుతురు ఎక్కువ వస్తుంది, ఇంకా బాగుంది. It's a better father. కనుక కొంచెం శ్రేష్టమైన. And here is a very bright star. ఇక్కడ ఇంకా మంచి నక్షత్రం ఉంది. That is the best father. అది చాలా శ్రేష్టమైన తండ్రి. But when the sun rises in the morning, అయితే ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు what happens to all these stars? ఈ నక్షత్రాల సంగతి అంతా ఏమైపోతుంది? You can't see any of them. ఎలా ఉంది, దేంతో పోల్చారు? Even the biggest star you can't see. The biggest star also you can't see. పెద్ద నక్షత్రం కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత ఏం కనపడదు. That is how God is. దేవుడు అలా ఉన్నాడు. When you see how good God is, దేవుడు ఎంత మంచివాడో చూసినప్పుడు the best father goes into darkness. ఈ మంచి శ్రేష్టమైన తండ్రి అన్నవాడు కూడా చీకట్లోకి పోతాడు. I want to ask you a question. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. Some of you know very well that you had a good father. మీకు చాలా మంచి తండ్రి ఉన్నాడని మీరు బాగా ఎరుగుతారు. You know that your father will never harm you. మీరు ఎరుగుదురు, మీ తండ్రి ఎప్పుడు మీకు హాని చేయలేదు. How much he sacrificed for you. ఎంతగా మీ కొరకు సమర్పించుకున్నాడు. What a lot of good things he did for you. మీకోసం ఎన్ని మంచి సంగతులు చేస్తూ వచ్చాడు. Do you really believe that God is a much better father than your father? మీరు నిజంగా మీ తండ్రి కంటే దేవుడు ఇంకా మరి శ్రేష్టమైన తండ్రి నిజంగా నమ్మితే, not little better like that bright star is brighter than that dim star. ఏదో మిణుకు ఉండే నక్షత్రం కంటే కొంచెం ప్రకాశమైన నక్షత్రం ఉందని ఇట్లా కాదు. No, but like the sun is brighter than the star. అంటే ఈ నక్షత్రాలన్నిటికంటే సూర్యుడు ఎంతో తేజమయంగా ఉన్నాడు, అట్లా దేవుడు అలా ఉన్నాడు. That is what Jesus meant when he said only God is good. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ అర్థాన్ని చెప్తున్నాడు, కేవలం దేవుడే మంచివాడు. Compared to God, every one of us is evil. దేవునితో పోల్చి చూసినట్టయితే మనలో అందరం చెడ్డవాళ్ళమే. I tried to be a good father to my 4 sons. 4 నా కుమారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను మంచి తండ్రిగా ఉండాలనే కోరాను. You know what? My sons know that. మా కుమారులుగా సంగతి తెలుసు. But I tell my sons, అయినప్పటికీ నా కుమారులతో అంటారు, compared to God, దేవునితో పోల్చినట్టయితే even I am an evil father. నేను కూడా చెడ్డవాడని తండ్రి. When you understand that, దీన్ని మీరు గ్రహించినప్పుడు you will find your life is secure. మీ జీవితము చాలా భద్రంగా ఉన్నట్టుగా కనుకుంటారు. Why are we so anxious and worried about so many things? ఎందుకు అనేకమైనటువంటి వాటి గురించి మనం ఆందోళన కలిగి ఉంటున్నాం, చింత కలిగి ఉంటున్నాం? Because we don't believe that God is good. ఎందుకంటే దేవుడు మంచివాడనే సంగతి మనం నమ్మట్లేదు. See, this verse says seek good. ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది మేలును వెదకండి. But only God is good. దేవుడు మాత్రమే మేలు చేసేవాడు. And only if you understand God is good, then only you can seek for what is good. దేవుడు మంచివాడని మనం గ్రహించినప్పుడు మాత్రమే ఆయన మనం వెతుకుతాం. We are anxious, we are afraid because we are not sure whether God is good. దేవుడు మంచివాడో కాదో మనకు నిశ్చయంగా తెలియదు గనక మనలో ఎంతో ఆందోళన ఉంది, మనకు ఎంతో భయం ఉంది. Just because God did not answer some prayer, ఎందుకంటే దేవుడు కొన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు, so we say God is not good. కనుక ఏమంటాం అంటే మనం దేవుడు మంచివాడు కదా. But you parents tell me this question. తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు చెప్పండి, మీరు do you give your 3-year-old everything he asks for? చూడండి, 3 సంవత్సరాల పిల్లవాడు మీకుంటే ఆ 3 సంవత్సరాలు అడిగినవన్నీ మీరు ఇచ్చేస్తారా? Yes or no? అవునా కదా? How many of you are so foolish to give everything whatever your 3-year-old child asks you? 3 సంవత్సరాల మీ పిల్లోడు ఏం అడిగినా గానీ ఇచ్చేసేటట్టు అంత వివేకంగా ఎవరైనా ఉన్నారు మీలో? Supposing your 5-year-old comes to you, ఒకవేళ 5 సంవత్సరాల పిల్లోడు వస్తాడు మీ దగ్గరికి and says, Daddy, give me a 1,000 rupee note. అంటాడు, నాన్న నాకు 1000 రూపాయల నోటు ఇయ్యి అంటాడు. You say, here, take it. అరే 1000 రూపాయల నోటు ఇదిగో తీసుకొని 5 సంవత్సరాలు ఇస్తారు మీరు. How many of you foolish fathers will do that? ఎంతమంది బుద్ధిహీనులైన తండ్రులు అలా చేస్తారు చెప్పండి? I won't do it. నేను చేయనట్లా. Even if he cries and says, oh daddy please give me, I say sorry. నాన్న నాకు ఇయ్యి అని ఏడ్చి గీ పెట్టినా గానీ మనం వాడికి ఇవ్వం. I won't even give you 10 rupees. వాడికి 10 రూపాయలు ఇస్తాం అంతే. You're only 5 years old, I can't give you. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలే ఉందరా, నీకు 1000 రూపాయలు ఎందుకు నీకు అంటాం? I may give you 25 paisa or something like that. లేకుంటే 25 పైసలు నాణ్యం ఒకటి ఇస్తాం అంతే.
Because I am a good father. ఎందుకంటే మంచి తండ్రిని కనుక. I say, you're not ready for it. ఎందుకంటే దానికోసం నువ్వు సిద్ధంగా లేవు. One day when you go to college, I'll give you more money. ఒక రోజు నువ్వు కాలేజీకి వెళ్ళే దినాలు వస్తే ఎక్కువ డబ్బు ఇస్తాను నీకు. So that's not because I'm a bad father. అంటే నేను చెడ్డ తండ్రిని కాదు. It's because I'm a wise father. ఎందుకంటే తెలివైన తండ్రిని. So sometimes God does not answer a prayer. కొన్నిసార్లు అట్లానే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు. You're not ready for it. ఎందుకంటే దానికోసం మనం సిద్ధంగా లేవు. So remember one thing which I have learned. నేను నేర్చుకున్నటువంటి ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకో. God answers every prayer. దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. But it is like the traffic light. అది ఎలా ఉంటుందంటే ట్రాఫిక్ లైట్ మాదిరిగా ఉంటుంది. Is the traffic light always green? మీరు వెళ్ళే ట్రాఫిక్ లైట్ ఎప్పుడు పచ్చ రంగులో ఉంటుందా? Is there any traffic light in the world which is always green? ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ ట్రాఫిక్ లైట్ అని ఎప్పుడు పచ్చగా కనపడేది ఉంటుందా? If it's always green, there'll be so many accidents on that road. అది ఎప్పుడు కనుక పచ్చ రంగు చూపిస్తుంటే అక్కడ అన్ని ప్రమాదాలు జరిగిపోతాయి. It becomes red. కొన్నిసార్లు ఎర్రగా వస్తుంది. It becomes red to prevent an accident. ఎందుకంటే అక్కడ ప్రమాదాన్ని తప్పించడానికి కూడా ఎరుపు రంగు వస్తుంది. And then sometimes it is yellow. కొన్నిసార్లు పసుపు రంగులో ఉంటుంది. So sometimes it's red, sometimes it's yellow, sometimes it's green. కొన్నిసార్లు ఎర్రగా ఉంటుంది, కొన్నిసార్లు పసుపచ్చ రంగులో ఉంటుంది, కొన్నిసార్లు పచ్చ రంగులో. God is also like that in answer to prayer. దేవుడు కూడా మన ప్రార్థనకు జవాబు ఇచ్చేప్పుడు అలా చేస్తున్నాడు. You ask for a prayer. మీరు ఏదో ప్రార్థనలో అడుగుతారు. Red light. ఎర్ర లైట్ వస్తుంది. No. అంటే కాదు అని. Or yellow light. లేకుంటే అక్కడ పసుపు లైట్ వస్తుంది. Wait. అంటే నువ్వు వేచి ఉండాలి. I'll give it to you, but after a few years. నేను ఇస్తాను, కానీ కొన్ని సంవత్సరాలు ఎంత ఇస్తాను అంతవరకు ఉండాలి. Or green. లేకుంటే పచ్చ లైట్ వస్తుంది. Yes, you can have it now. సరే, ఇప్పుడు నీకు ఇచ్చేస్తాను. So God answers every prayer. కనుక దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. Just because he said no, ఆయన కాదన్నాడని it doesn't mean it's not an answer. That is also an అంటే answer. అది జవాబు కాదని కాదు, అది కూడా జవాబే. Some people, when God says no, they say God didn't answer me. కొంతమంది దేవుడు కాదు అంటే కొంతమంది అంటారు నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు అంటారు. They say traffic light is not working. అంటే ట్రాఫిక్ లైట్ పనిచేయట్లేదు అన్నట్టుగా. It's working, but it is red. అది పనిచేస్తుంది కానీ ఎర్ర లైట్ వచ్చింది అక్కడ. God answered the prayer. The answer was no. దేవుడు జవాబు ఇచ్చాడు, ఆ జవాబు ఏంటంటే ఇప్పుడు వద్దు అని. If my son asks me for something, నా కుమారుడు నన్ను ఏదైనా అడిగితే and I say no, నేను లేదు అంటే, can he go and tell mommy, daddy is not answering my question? వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడా, నేను అడిగిన దానికి డాడీ జవాబు చెప్పట్లేదు అంటాడా? Yeah, daddy answered the question. The answer is no. నాన్న చెప్పాడు, దానికి జవాబు ఏంటంటే కాదన్నాడు. So never say God does not answer my prayer. కనుక దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదని ఎప్పుడు మీరు అనొద్దు. Every prayer, ప్రతి ప్రార్థన he answers. దాన్ని జవాబిస్తాడు. Red, ఎరుపు రంగు, yellow, పసుపు రంగు, or green. పచ్చ రంగు. No, కాదు, wait, ఇంకా ఉండు, or yes. లేకుంటే అవును. When we look at it like that, we say God is a good God. కనుక మనం చూసినప్పుడు దేవుడు మంచి దేవుడు కాదని. Just like you also tell your children no or wait or yes. అట్లానే మీ పిల్లలు కూడా మీరు అంటారు, కొన్నిసార్లు కాదంటారు, కొన్నిసార్లు ఉండు తర్వాత చూద్దాం అంటారు, కొన్నిసార్లు సరే అంటారు. God is the best father in the world. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన తండ్రి. And there's a verse in the Old Testament, పాత నిబంధనలో ఒక వచనం ఉంది, in Zephaniah 3, జెఫన్యా 3వ అధ్యాయంలో and verse 17. 17. Zephaniah 3 verse 17. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, it's translated in a different way in different versions. ఇది కొన్ని బైబిల్ తర్జుమాలో కొన్ని విధాలుగా తర్జుమా చేయబడింది. Here, one translation is, towards the end of that verse, he will be quiet in his love. కొన్ని తర్జుమాల్లో ఏమనుందంటే ఆయన ప్రేమలో ఆయన మౌనంగా, తెలుగులో ఉంది ప్రేమను బట్టి శాంతం వహించే ఉంది. Yeah, and one translation reads like this. కొన్ని తర్జుమాలు ఎలా ఉంటుందంటే, God is silently, quietly planning for you in love. దేవుడు ప్రేమించి ఆయన మౌనంగా మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. Like a father may quietly, silently plan to give a surprise gift on a birthday for his son. తండ్రి ఏం చేస్తాడంటే మీ పుట్టినరోజుకి మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడో, కానీ అది మీకు ఆశ్చర్యంగా ఉండాలని మీకు తెలియకుండా నెమ్మదిగా దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. He doesn't tell his son. తన కొడుకు చెప్పడది. He doesn't tell his daughter. ఆ కుమార్తె కూడా చెప్పడం. But he's silently planning. Next week is his birthday. I will plan to give him a gift he should not know about. అయితే మీకు తెలియకుండా వచ్చే వారంలో నా కొడుకుతో లేకుండా కూతురుతో పుట్టినరోజు ఉంది కనుక నేను ఒక బహుమానం ఇవ్వాలని మీకు తెలియకుండా దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. A father never
plans evil for his children. తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లలకు కీడు జరగాలని ఏర్పాటు చేయడు. A good father ఒక మంచి తండ్రి will never plan evil for his children. ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల కోసం కీడు సంకల్పించి పనులు చేయడు. He's always silently planning in love. ఆయన ఎల్లప్పుడు కూడా ప్రేమలో మౌనంగా ఉండి మీ కొరకు ఏర్పాట్లు చేస్తున్నాడు. Even when the child does not know anything, the father is standing in the queue to get admission in some good school for the kindergarten class. చిన్న పిల్ల కేజీ క్లాసులో అడ్మిషన్ కావడానికి కూడా ఈ పిల్లవాడికి తెలియకుండానే వాళ్ళ నాన్న వెళ్ళి అక్కడ స్కూల్లో లైన్ లో నిలబడి అడ్మిషన్ కోసం అక్కడ వెయిట్ చేస్తాడు. The child did not ask the father to do that. ఈ చిన్న బిడ్డ వాళ్ళ నాన్నని అడగలేదు నువ్వు వెళ్ళాలి చేయమని. But the father is willing to stand there for a long time just to get one application form for his child to go to a good school. ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఒక అప్లికేషన్ తేవడానికి వాళ్ళ నాన్న వెళ్ళి అక్కడ పెద్ద క్యూలో నిలబడి ఉంటాడు చాలా సేపు. What all they planned to save some money to educate my child in a college. కనుక నా పిల్లవాడిని ఒక మంచి కాలేజీలో చేర్పించాలంటానికి డబ్బంతా కూడబెడుతూ ఉంటాడు మౌనంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. So a father is always silently planning for the future in love for his children. తండ్రి ఎల్లప్పుడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు నిమిత్తమై మౌనంగా ఇవన్నీ ఏర్పాట్లు జరిపిస్తుంటాడు. You must believe this. ఇది మీరు నమ్మాలి. That God is a much better father than that. దానికంటే కూడా అతి శ్రేష్టమైనటువంటి తండ్రి దేవుడు. God is always silently planning in love for you. దేవుడు ఎల్లప్పుడు కూడా మౌనంగా మీ నిమిత్తమైనటువంటి ప్రేమతో మీ కొరకైన ఏర్పాట్లు చేస్తున్నాడు. That's the meaning of He is good, God is good. అదే దేవుడు మంచివాడు అంటానికి దాని అర్థం. See this verse in Jeremiah 29. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం చూడండి. See, you must write down these verses so that you don't forget them. ఈ వచనాలు మీరు మర్చిపోకుండా ఉండే నిమిత్తమై వీటిని రాసుకోవాలి. And after you go home, you can look it up again. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మీరు చూసుకోవాలి. In the first Bible that I had, మొట్టమొదట నేను కలిగి ఉన్నటువంటి బైబిల్లో, I bought my first Bible in 1960. 1960వ సంవత్సరంలో మొట్టమొదటిగా నా బైబిల్ కొనుక్కున్నాను. I underlined so many verses, important verses. అన్ని అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచనాలన్నిటినీ నేను కింద అండర్లైన్ చేస్తూ ఉండేవాడిని. With a red pencil I would color certain important verses. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వచనాలు రకరకాల రంగులో రెడ్ పెన్సిల్ తో ఇవన్నీ అండర్లైన్ చేస్తూ ఉండేవాడిని. That was how I studied the Bible. ఆ రీతిగా ఈ బైబిల్ పఠనం చేస్తూ ఉండేవాడిని. Here is a wonderful verse. ఇక్కడ చాలా అద్భుతకరమైన మాట. Jeremiah 29 verse 11. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11. 29:11. 29:11. God says, I know the plans that I have for you. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. They are plans for your welfare and not for calamity. అవి మీ కొరకు సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. To give you a future and a hope. మీకు నిరీక్షణ కలుగునట్లుగా భవిష్యత్తు నిమిత్తమై. What a wonderful thing. ఎంతో అద్భుతకరమైన సంగతి. God is saying, you don't know the plans I have for you. దేవుడు అన్నాడు, మీ నిమిత్తమై నేను కలిగి ఉన్నటువంటి ఏర్పాట్లు మీకు తెలియదు. A father tells his little child, you don't know anything about the plans I have for you. అంటే తండ్రి తన చిన్న బిడ్డతో అంటాడు, నేను నీ గురించి ఏమేం ప్లాన్ ఇస్తున్నానో నీకే తెలియదు. I am taking so much trouble because I have some wonderful plans for your future. నీ భవిష్యత్తుని గురించి చాలా అద్భుతకరమైన ప్రణాళిక వేస్తున్నాను కనుక ఎన్నెన్నో సంగతులు నేను చేస్తున్నాను. I want all of you to know, if you have given your life to Jesus Christ. మీరందరూ తెలుసుకోవాల్సిన సంగతిని చెప్పేది ఏమిటంటే, మీరు యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఎరుగకపోతే, as soon as you open your life to let Jesus come into your heart, మీ యొక్క జీవితాన్ని మీరు తెరిచి యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకున్న వెంటనే God becomes your father. దేవుడు మీ తండ్రి అవుతాడు. All you have to do is turn from your sin, say, Lord Jesus, be the Lord of my life. మరి మీరు చేయవలసిందంతా ఏమిటంటే, మీ పాపం నుండి వెనుతిరిగి యేసుక్రీస్తు ప్రభువుని మీ జీవితంలోనికి ఆహ్వానించి చేర్చుకోవాలి. See, if you don't turn from your sin, then of course you cannot receive Christ. మీ పాపం నుండి మీరు వెనుతిరిగిపోయినట్టయితే యేసుక్రీస్తు ప్రభువుని మీరు రక్షకునిగా చేర్చుకోలేరు. I'm not saying you have to give up all your sins. It may take many years to give up some sinful habits. మరి కొన్ని పాపపు అలవాట్లు దాన్ని వదులుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కసారి ఇవన్నీ వదులుతారని చెప్పట్లేదు. We can't get victory over all our sins in one day. ఒక్క రోజులోనే మీ పాపములన్నిటిపైన మీకు విజయం రాదు. It takes many years. కొన్ని సంవత్సరాలు పడుతుంది. But we must turn from our sin immediately. అయితే వెంటనే మన పాపాల నుండి వెనుతిరగాలి. And say, Lord Jesus, I want you to be Lord of my life. ప్రభువైన యేసు, నా జీవితంలో నీవే ప్రభువుగా ఉండాలని కోరుతున్నాను. So if you have turned from your sin, మీ పాపం నుండి మీరు వెనుతిరిగినప్పుడు, and you believe that Christ died for all your sins, క్రీస్తు మీ పాపములన్నిటి నిమిత్తమై మరణించారని మీరు నమ్మినప్పుడు, and that all your sins were Jesus paid the punishment on the cross. మీ పాపములన్నిటి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు తన శిక్షను సిలువలో అర్పించారు. Say, Lord, I believe it. ప్రభువా, నేను నమ్ముతున్నాను. It doesn't matter what religion you are. మీ మతం ఏమైనా కానీ,
Christ died for all people of all religions. అన్ని మతాల్లో ఉన్న అందరు ప్రజల కొరకు క్రీస్తు మరణించారు. He didn't die only for Christians. ఆయన క్రైస్తవుల కోసమే మరణించలేదు. He died for sinners. పాపుల కొరకు మరణించారు. All sinners. అందరూ పాపులు. Then I can ask him to come into my heart because he rose up from the dead and he's living. ఆయన నా హృదయంలోకి రమ్మని ఎందుకు అంటానంటే మరణాన్ని నుంచి ఆయన తిరిగి లేచి ఆయన సజీవుడైన దేవుడు. He will come in through his Holy Spirit. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నాలోకి వస్తాడు. And once he comes in, ఒకసారి లోపల ప్రవేశిస్తే God becomes your father. దేవుడు మీ తండ్రి అవుతాడు. You become a child of God. మీరు దేవుని బిడ్డ అవుతారు. And then God says, అప్పుడు దేవుడు అంటున్నాడు, now I have got plans for you. మీ కొరకైనటువంటి ఉద్దేశాలను కలిగి because you're my child. ఎందుకంటే మీరు నా బిడ్డ. I have got good plans for you. మీ కొరకు నేను మంచి ప్రణాళిక ఏర్పాటు కలిగి. God says, I know the whole future. దేవుడు అంటున్నాడు, నేను మొత్తం భవిష్యత్తు అంతా ఎరుగుదును. I know everything that's going to happen to you next year, 10 years from now. మీరు తర్వాత సంవత్సరం ఏమవుతుంది, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, మీ భవిష్యత్తు అంతా నాకు తెలుసు. I know all the dangers there are. కనుక ఎన్నెన్ని ప్రమాదాలు మీ కొరకు పొంచి ఉన్నావో నాకు తెలుసు. If you will listen to me, మీరు నా మాట వింటే, I will guide you in the right way. మిమ్మల్ని సరియైనటువంటి మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను. Like we read in Proverbs 3 verse 6. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్టుగా, acknowledge him in all your ways and he will direct your path. నీ మార్గం అంతట్లో యెహోవాను ఒప్పుకొను, నీ మార్గంలో సరళం చేయును. Yeah, you say, Lord, I want you to direct all my ways. ఓ ప్రభువా, నా మార్గాలన్నిటిలో నువ్వు సరిచేయాలని కోరుతున్నాను. He will never let you go astray. ఆయన నిన్ను ఎప్పుడు కూడా దారి తప్పేట్టు చేయడు. See, I got baptized when I was 21 years old. 21 సంవత్సరాల వయసులో నేను బాప్తిసం తీసుకున్నాను. And I realized at that time God has got a plan for my life. ఆ సమయంలో నేను గుర్తించాను, నా జీవితం విషయమై దేవుడు ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. I knew his plan is better than my plan. నాకు తెలుసు నా నిమిత్తమై నేను కలిగి ఉన్నటువంటి ఏర్పాటు కంటే ప్రభు కలిగి ఉన్న ఏర్పాటే శ్రేష్టమైనది. I said, Lord, I want you to fulfill your plan for my life. నేను అన్నాను, ప్రభువా, నా నిమిత్తమై నా జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేర్చాలని కోరుతున్నాను. He did not show me all his plan for my life when I was 21. 21 సంవత్సరం వయసులో దేవుడు నా నిమిత్తమై కలిగి ఉన్న ఆయన ఉద్దేశాలన్నీ ఒక్కసారి నాకు చూపించలేదు. He showed me one step at a time. ప్రతిసారి ఒక్కొక్క మెట్టు చూపిస్తున్నాడు. Just like the pillar of cloud led the Israelites one day at a time. మేఘస్తంభము ఇశ్రాయేలీయులను ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు అలా నడిపించుకుంటారు. And day by day they followed, they came to the promised land. ప్రతిరోజు ఆ మేఘస్తంభం క్రింద నడుస్తూ వెళ్ళి వాగ్దాన దేశంలో ప్రవేశించారు. I find God has led me in the last 52 years day by day. అట్లానే గతించిన 52 సంవత్సరాల్లో దేవుడు ప్రతిరోజు రోజుకి నన్ను నడిపిస్తాడు. And always I say, Lord, I'm willing to cancel all my plans if I want to fulfill your plan. ప్రతిసారి నేను అంటూ ఉంటాను, ప్రభువా, నా నిమిత్తమే మీరు కలిగి ఉన్న ఏర్పాట్లు నాకు తెలియదు, నీ ఉద్దేశాలను నెరవేరుస్తాను. God has so many wonderful ways of making sure that his plan is fulfilled. గనుక ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక శ్రేష్టమైనది చూపించడానికి అద్భుతమైన విధానంలో దేవుడు తీసుకెళ్తున్నాడు. He makes you come into his plan. తన ఏర్పాట్లకు వచ్చేట ఆయన చేస్తున్నాడు. He will make you meet the right people. సరైనటువంటి ప్రజలు మీరు కలుసుకునేట్టు చేస్తాడు. And avoid the wrong people. తప్పుడు ప్రజలను మీరు ఏ రీతిగా తప్పించుకోవాలో సహాయం చేస్తాడు. Lead you like that to fulfill his will. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇవన్నీ నడిపిస్తుంటాడు. So I remember when I came out to do full-time Christian work. నేను క్రైస్తవ సేవలో పూర్తి సమయం ఉండి ఆయన కొరకు జీవించడానికి నేను బయటికి రావాలనుకున్నప్పుడు I was only 26 years old. ఆ సమయంలో నాకు 26 సంవత్సరాలే. I was not married. అప్పుడు నా పెళ్లి కాలేదు. I said, Lord, just guide me in everything. Guide me in every step. ప్రతి విషయంలో కూడా నన్ను నడిపించు. And he guided me to the right person in marriage. వివాహంలో కూడా సరైన వ్యక్తి దగ్గరికి ఆయన నడిపించాడు. Because he knew what my ministry was and he wanted to give me a wife who will help me in the ministry. ఎందుకంటే నా పరిచర్య ఏమిటో ఆయనకు ముందుగానే తెలుసు కనుక నా పరిచర్యలో సహాయం చేసే వ్యక్తిని నా భార్యగా ఉండేటట్టు ప్రభు ఏర్పాటు చేశాడు. I said, Lord, I have no choice. I'll choose whoever you give, I'll choose. ప్రభుతో నేను అన్నాను, ప్రభు, నాకు దీనిలో ఏ ఏర్పాటు లేదు, నువ్వు చేసిన ఏర్పాటు నేను అంగీకరిస్తాను. I say, Lord, I don't choose where I want to stay. ప్రభు, నేను ఎక్కడ ఉండాలో కూడా నేను ఏర్పాటు చేసుకుంటాను. Wherever you lead me, I will stay there. నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా నేను అక్కడ ఉంటాను. We were in one place when we got married and God told us to move from there to Bangalore. We moved to Bangalore. మేము ఒక చోట పెళ్ళైంది, తర్వాత బెంగళూరు వెళ్ళమని ప్రభు చెప్పారు, తర్వాత మేము బెంగళూరు వెళ్ళిపోయాం. That is when I was about 32 years old. అది ఇంచుమించు 32 సంవత్సరాల వయసులో. I didn't know what God had for me in Bangalore. నాకు తెలియదు బెంగళూరులో నా కోసం దేవుడు ఏ ఏర్పాటు కలిగి ఉన్నాడు. I did not know anybody there. నాకు అక్కడ ఎవరో తెలియదు.
But God told us to move. అయితే దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్పాడు. So we went there and we rented a house and we stayed there. మేము అక్కడికి వెళ్ళాము, ఒక అద్దెలు తీసుకుని అక్కడ ప్రారంభించాం. Then God showed us the next step. తర్వాత మెట్టు దేవుడు చూపించాడు. The next step. తర్వాత మెట్టు. Then he started a church there. తర్వాత అక్కడ ఒక సంఘం ప్రారంభమైంది. And then after some years in some other places. కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఇతర స్థలాలు. I never knew what is the next step. తర్వాత మెట్టు ఏంటో నాకు ఎప్పుడు తెలియదు. It was God leading step by step by step by step. దేవుడే ఒక మెట్టు తర్వాత మరి ఒక మెట్టు ఇంకొక మెట్టు నడిపిస్తున్నాడు. That is how few years ago God led me here to Kakinada. అదే విధానంలో కొన్ని సంవత్సరాల కిందట దేవుడు నన్ను కాకినాడ నడిపించాడు. I have never come to Kakinada before that. అంతకుముందు కాకినాడ అంటే ఎప్పుడు నేను చూడలేదు. I didn't know anything about any church here. అసలు ఇక్కడ ఏదైనా సంఘం ఉందో లేదో నాకేం తెలియదు. But it's a wonderful thing when you don't plan your own life. కనుక మీ సొంత జీవితం గురించి మీ సొంత ఏర్పాటు చేసుకోకపోవటం అనేది అద్భుతకరమైన సంగతి. He will take you to a place at the right time. ఆయనే సరైన సమయంలో మిమ్మల్ని తీసుకెళ్తాడు. When you are ready and the people are ready. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు. That only God knows. అది దేవునికే తెలుసు. So I've seen that in the last 46 years since I've started serving the Lord. నా ప్రభువుని సేవించడం ప్రారంభించి గతించిన 46 సంవత్సరాల నుంచి సంగతి చూస్తున్నాను. If you say, Lord, I only want to do your will. ప్రభువా, నేను కేవలం నీ చిత్తం మాత్రమే చేయాలనుకుంటున్నాను. Of course there are so many obstacles and trials God will allow to come across your way. అయితే నీ మార్గమధ్యలో అనేకమైనటువంటి అభ్యంతరాలు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ప్రభువు చూపిస్తూ ఉంటాడు. When we obey God, don't think everything will be smooth sailing. దేవునికి విధేయత చూపించినప్పుడు అన్ని కూడా చాలా సాఫీగా ఏ కష్టం లేకుండా వెళ్ళిపోతుంది అనుకో. For example, when Jesus told his disciples to get into a boat and go across. ఉదాహరణ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కి అద్దరికి వెళ్దామని చెప్పినప్పుడు and Jesus was in the boat. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దోణిలో ఉన్నారు. You think if Jesus is in the boat there'll be no storm? మనం అనుకుంటా యేసుక్రీస్తు ప్రభువారు దోణిలో ఉంటే తుఫానే రాదనుకుంటాం. No, there was a big storm. పెద్ద తుఫాను వచ్చి పడింది అక్కడ. And they woke him up. వాళ్ళు ఆయన లేపారు. And he stilled the storm. ఆయన ఆ యొక్క తుఫానుని గద్దించారు, నిమ్మళపరిచారు. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, if Jesus is in your life, will you face a storm? యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో ఉంటే నీకు తుఫాను వస్తుందా లేదా? Yes. అవునా. Why does he allow you to face the storm? ఎందుకు ఈ తుఫాను వచ్చేటట్టు అనుమతిస్తున్నారు? So that you can see his power to still the storm. ఎందుకంటే ఈ తుఫాను నిమ్మళపరిచే శక్తి ఆయనలో ఉందని నువ్వు చూడడానికి. All the problems that the disciples faced was Jesus trying to teach them, see my power. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుని యొక్క శక్తి ఎంత ఉందో వాళ్ళకి బోధించడానికి అవన్నీ అనుమతించారు. They go to a wedding. They all go to a wedding. వాళ్ళందరూ కూడా ఒక వివాహానికి వెళ్ళారు. And there's not enough wine. అక్కడ చాలినంత ద్రాక్షారసం లేదు. So then the disciples see how Jesus can solve that problem. కనుక శిష్యులు అనుకున్నారు ఈ సమస్య దేవుడు ఎట్లా పరిష్కరిస్తాడు. And then there are 5,000 people, there is no food. ఒకసారి 5,000 మంది ప్రజలు ఉంటే అక్కడ భోజనం లేదు. Then they see how Jesus can solve that problem. వాళ్ళు అనుకున్నారు ఈ సమస్యను దేవుడు ఎట్లా పరిష్కరిస్తాడా. And then there's a storm in the sea, they see how Jesus can solve అట్లానే that. సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఈ తుఫాను ఎట్లా పరిష్కరిస్తాడు అనుకున్నారు. And every problem they faced, వాళ్ళు ఎదుర్కొనే ప్రతి సమస్యలోనూ కూడా Jesus could solve it. యేసుక్రీస్తు ప్రభువు దాన్ని పరిష్కరిస్తున్నారు. So that is what he was trying to teach them. అదే వాళ్ళకి ఆయన నేర్పించాలని కోరాడు. I can solve every problem. నేను ప్రతి సమస్యను పరిష్కరించగలను. Supposing he took his disciples without any problem. ఒకవేళ అసలు ఏ సమస్య లేకుండా శిష్యులు అలా తీసుకుపోతున్నాడు. Supposing the gospel stories was like this. ఈ సువార్తలన్నిటిలో కథలన్నీ ఇలా ఉన్నాయి. They went for the wedding in Cana. వాళ్ళు కానాన్లో ఉన్నటువంటి వివాహానికి వెళ్ళారు. But the man had made enough wine, so there was plenty of wine for everybody. But they had enough wine, so everybody was. అయితే వాళ్ళకి చాలినంత ద్రాక్షారసం ఉంది కనుక ప్రతి వాళ్ళు చాలినంత ద్రాక్షారసం తాగారు. There was no problem and they came home. అక్కడ సమస్య లేదు. And then once there were 5,000 people. అట్లనే 5,000 మంది ప్రజలు ఉన్నప్పుడు. But everybody had brought a lunch packet, so there was enough food for everybody. అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన భోజనాలు వాళ్ళ టిఫిన్ క్యారియర్లు తెచ్చుకున్నారు కనుక ఎవరికి ఏ సమస్య లేదు. And then they got into a boat. ఆ తర్వాత దోణి ఎక్కినప్పుడు. And it was a calm lake and they went to the other side. కనుక ఆ యొక్క దోణి ఎక్కి అద్దరికి వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా అవతల పక్క వెళ్ళిపోయారు. Supposing all the stories in the gospel was like this. సువార్తలో ఉన్న కథలన్నీ ఇలాగే ఉన్నాయనుకోండి. Or Jairus' daughter was sick. యాయిరు కుమార్తె రోగంతో ఉన్నప్పుడు. But the doctors came and gave the right medicine, so she became. అయితే అక్కడ డాక్టర్ గారు వచ్చి వైద్యం చేశారు, అమ్మాయిని బాగు చేశారు. Even the Sunday school children will say, these are all boring stories. Why are you telling us all this? సండే స్కూల్ పిల్లలు కూడా అంటారు ఇలాంటివి చెప్తుంటే ఏంటంటే మాకు విసుగొస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తారు మళ్ళా ఈ కథలన్నీ. No problem. Jesus is not solving any problem. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఏ సమస్యను పరిష్కరించినట్టు ఏం కనపడలేదు. But the gospel is full of stories of Jesus solving problems. అయితే ఈ సువార్తల్లో ఉన్నటువంటి సందర్భాలు కథలు ఎట్లా ఉన్నాయంటే ప్రతి పెద్ద సమస్యను యేసుక్రీస్తు ప్రభువు పరిష్కరిస్తున్నారు. He was taking his disciples through one problem after the other. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య తీసుకెళ్తున్నారు. My wife and I have seen in the last
45 years of our marriage. గతించిన 45 సంవత్సరాలు మా వివాహ జీవితంలో So many problems. అనేకమైన సమస్యలు, financial problems, ఆర్థిక సంబంధమైన సమస్యలు, health problems with our children, మా పిల్లలకి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చేవి, problems with the school teachers in the school, స్కూల్లో టీచర్స్ తో కొన్ని సమస్యలు వచ్చేవి, so many problems. ఇట్లా అనేక సమస్యలు. But we have seen Jesus solving all of them. అయితే మేము చూసాం యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు. Supposing we look back, my wife and I, over 45 years, and we say we had no problems in our life. ఒకవేళ నేను నా భార్య గతించిన 45 సంవత్సరాల వివాహ జీవితంలో చూసేసరికి మాకు సమస్యలే రాలేదు అనుకున్నాం. What is our testimony? ఇక మా సాక్ష్యం ఏమిటి? No testimony. ఇక సాక్ష్యమే లేదు. So I want to tell you that the reason why God allows you to face problems in your life is to show you his power. గనుక మీ యొక్క జీవితాల్లో దేవుడి సమస్యలను ఎందుకు అనుమతిస్తున్నారంటే ఆయనకున్నటువంటి శక్తిని మీకు చూపించడానికి. So don't pray, oh Lord, please don't let me face any problems in my life. గనుక మీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువా నా జీవితంలో ఏ సమస్య తీసుకురావద్దని ప్రార్థన చేయకండి. You will be a useless Christian then. అప్పుడు అసలు మీరు ఎందుకు పనికిరాని క్రైస్తవునిగా ఉంటారు. If you want to have a powerful ministry, మీరు శక్తివంతమైన పరిచర్య చూడాలి అంటే you must face many problems in your life. మీ జీవితంలో అనేకమైన సమస్యలు ఎదుర్కోవాలి మీరు. See 2 Corinthians chapter 1. 2 కొరింథీ మొదటి అధ్యాయం. How do we get a message from God? దేవుని దగ్గర నుండి వర్తమానాన్ని ఎట్లా పొందుతాం? To preach to other people. ఇతరులకు బోధించడానికి. It is different in the Old Testament and the New Testament. పాత నిబంధనలో వేరే రకంగా ఉంటుంది, కొత్త నిబంధనలో వేరే. In the Old Testament, Moses would just go to the mountain and listen and hear, and he would come back and say, this is what God has said. పాత నిబంధనలో మోషే కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క స్వరాన్ని విని మళ్ళా దిగి వచ్చి అందరూ వినండి దేవుడు ఇలా చెప్పాడు అని చెప్పాడు. Or the prophet Jeremiah will go somewhere alone and listen to God and come and tell people, this is what God has said. లేకుంటే ఇర్మియా ప్రవక్త ఎక్కడికో వెళ్ళి దేవుని యొక్క స్వరాన్ని విని మళ్ళా ప్రజల దగ్గరికి వచ్చి దేవుడు ఇలా సెలవిస్తున్నాడు అని ప్రవక్త ప్రజలకు బోధిస్తున్నాడు. That is Old Testament way of ministry. అది పాత నిబంధన విధానమైనటువంటి పరిచర్య. You hear what God is saying and go and tell the people. దేవుడు ఏం చెప్తున్నాడు మీరు వింటున్నారు, మళ్ళా వెళ్ళి ప్రజలతో ఈ సంగతి చెప్తున్నారు. Here Paul says how in the New Testament how ministry comes. అయితే నూతన బంధంలో పరిచర్య ఎలా వచ్చిందో పౌలు ఏం చెప్తున్నాడు? How did Paul get his ministry? ఎట్లా ఈ పరిచర్యను పౌలు పొందాడు? 2 Corinthians 1 verse 4. 2 కొరింథీ మొదటి అధ్యాయం 4వ వచనం. God of all comfort comforts us in our affliction. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించున్నాడు. Comfort means gives us strength. అంటే ఈ ఆదరణ అంటే శక్తి ఇస్తున్నాడు. In all our trials, God gives us strength to overcome. మేము ఎదుర్కొనే పరీక్షలన్నిట్లోనూ కూడా వాటిని జయించడానికి దేవుడు మాకు కావాల్సిన శక్తి ఇస్తున్నాడు. Why does he give us that strength? ఎందుకు మాకు శక్తి ఇస్తున్నాడు? Verse 4. 4వ వచనంలో. So that we can give that strength to other people who are also facing trials in their life. తద్వారా వారి యొక్క జీవితంలో ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. And what strength will we give them or comfort will we give them? గనుక ఎటువంటి ఆదరణ ఎటువంటి శక్తి మీరు వాళ్ళకి ఇవ్వగలుగుతారు? The same comfort we got from God when we went through an affliction. మనం శ్రమలు ఎదుర్కొన్నప్పుడు దేవుని దగ్గర నుండి ఎట్లాంటి శక్తి పొందామో అదే శక్తి వాళ్ళు కూడా పొందడానికి మనం చెప్పగలం. So I know that everything I've gone through in my life was God preparing me to help other people. కానీ నేను ఎరుగుదును నా జీవితంలో దేవుడు ఏమైతే అనుమతించినాడో అవన్నీ కూడా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధపరుస్తూ వచ్చిన విధానం. In our early married life, first 2-3 years, మా వివాహమైనటువంటి మొదటి 2-3 సంవత్సరాల జీవితంలో we had a lot of struggle financially. మాకు ఎన్నెన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయి. And why did God allow that? ఎందుకు దేవుడు దాన్ని అనుమతించాడు? To teach us to help other people who are going through financial struggle. ఇతరులు కూడా ఎవరైతే ఆర్థిక సంబంధమైన కష్టాల గుండా వెళ్తారో వాళ్ళకి మేము బోధించడానికి. See, even when we were in financial struggle, we never borrowed money from anybody. మాకు ఇట్లాంటి ఆర్థిక సంబంధమైన కష్టాలు వచ్చినా గానీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బు అప్పు తీసుకోలేదు. We didn't have the money, we will not buy something. మా దగ్గర డబ్బు లేకపోతే ఏదైనా కొంట మానేసేవాళ్ళం అంతే. And we learned, even when we had very little money, never to be in debt. మాకు కొంచెం డబ్బు ఉన్నా గానీ ఎప్పుడు కూడా అప్పు చేసే స్థితిలో దేవుడు మమ్మల్ని అనుమతించాడు. So that we can teach other people who are struggling, don't be in debt, God will take care of you. అట్లానే ఈ డబ్బు విషయమై కష్టపడేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి బోధించాలని. మీరు అప్పులు చేయొద్దు, మీకున్న కొంచెంలో దేవుడి మీద ఆధారపడండి. So we don't get our ministry by just sitting and studying the Bible. ఏదో చక్కగా కూర్చుని బైబిల్ చదువుకుంటూ ఉండి పరిచయం చేసింది కాదు. We go through some difficult circumstances, కొన్ని భౌతిక పరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళి and see the goodness of God, దేవుని యొక్క మంచితనాన్ని చూసి and experience that. దాన్ని అనుభవించి Then we can tell other people, అప్పుడు ఇతరులు కూడా చెప్పడానికి.
not by reading the Bible, but from our experience, God is a good God. బైబిల్ చదివి చెప్పేది కాదు, దేవుడు మంచి దేవుడు అని అనుభవపూర్వకంగా ఇతరులకు చెప్పడం. The Bible says God is a good God. బైబిల్ చెప్తుంది దేవుడు మంచి దేవుడు అని. But now I can tell people I have experienced it in my life. అయితే ఇప్పుడు నేను ప్రజలు చెప్తా నా జీవితంలో దీన్ని అనుభవించాను అంటాను. And you cannot experience it unless you go through some trials. కనుక నీవు ఏదైనా శ్రమ గుండా వెళ్తే తప్ప దీన్ని అనుభవించలేవు. So that is why God allows you to go through these different circumstances. అందుకొరకే దేవుడు రకరకాల పరిస్థితులు కూడా నీవు వెళ్ళేటట్టు నిన్ను అనుమతిస్తున్నాడు. So you must remember this, that God is a very loving Father. కనుక ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన తండ్రి అని. And he will never allow you to be tested beyond your ability. మీరు సహించగలిగిన దానికంటే, మీరు శక్తి లేని అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనియ్యడు. This is one of the most wonderful promises in the Bible, 1 Corinthians 10:13. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యంలో ఉన్నటువంటి అద్భుతకరమైన వాగ్దానాల్లో ఇది ఒకటి. You must all remember this verse. మీరు ఈ వచనాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 Corinthians 10:13. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. This verse has helped me greatly in my life. నా యొక్క జీవితంలో ఈ వచనం ఎంతగానో సహాయపడింది. I don't know what trial the devil is lined up for me next year. వచ్చే సంవత్సరం నా కోసం ఎటువంటి కష్టాన్ని సాతాను పెట్టించాడో నాకు తెలియదు. Or even this year. లేకుంటే ఈ సంవత్సరంలో గాని. But I know one thing. అది నాకు ఒకటి తెలుసు. It will never be too much for me. అది నేను సహించగలిగిన దానికంటే మించి ఉండదు. It will be at my level only. అది నాకు కావాల్సిన అంతస్తులోనే ఉంటుంది. Next year if I am stronger, then God will allow a stronger trial to come in my life. వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం బలవంతుడైనప్పుడు ఇంకా బలమైనటువంటి శ్రమ దాకా ఎదురు చూస్తుంటాం. That is like saying in a school, third standard student will get a third standard question paper in the examination. అది ఎలా ఉంటుందంటే 3వ తరగతి చదువుతున్నటువంటి బిడ్డకు ఆ 3వ తరగతి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇస్తారు. When he goes to fourth standard, he'll get a fourth standard question paper. 4వ తరగతిలోకి వెళ్ళినప్పుడు 4వ తరగతి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇస్తారు. When he goes to 10th standard, he'll get 10th standard question. 10వ తరగతికి వెళ్ళినప్పుడు 10వ తరగతి సంబంధించిన పెద్ద ప్రశ్నలు ఇస్తారు. But no teacher will give 10th standard question paper to a third standard student. అయితే 10వ తరగతి ప్రశ్న పత్రాలు 3వ తరగతి చదువుకునే వాళ్ళకి ఎవరెవరు? Everybody knows that. అందరికీ తెలిసి సంగతి. But they don't believe that about God. అయితే దేవుని విషయంలో మనుషులు ఇట్లా నమ్మడం లేదు. Let me ask you. మిమ్మల్ని అడుగుతారు. Do you believe that God will not allow you to be tested beyond your ability at any time? ఏ సమయంలోనే కానీ మీరు సహించగలిగిన దానికంటే అధికంగా మిమ్మల్ని శోధింపబడనీయుడు దేవుడు అని మీరు నమ్ముతున్నారా? Yes or no? అవునా కదా? Have you ever said words like this? ఎప్పుడన్నా ఇట్లాంటి మాటలు మీరు చెప్పారా? Oh God, this is becoming too much for me. ఓ దేవుడా, ఏంటి నేను భరించలేకపోతాను ఎప్పుడైనా అన్నారా? Have you said that? చెప్పారు ఎప్పుడన్నా? Then you are saying, అంటే మీరు ఏమంటున్నారు? I am only in third standard and you're giving me a 10th standard question paper. మీరు ఏమంటారంటే నేను 3వ తరగతి చదువుకునేవాడినే, నాకు 10వ తరగతి ప్రశ్న ఇచ్చేయండి దేవుడా అంటున్నారు. That is what you're saying. అదే మీరు చెప్పారు. This is too difficult for me. అయ్యయ్యో, ఇది నాకు చాలా కష్టంగా I am only in third standard. నా అంతస్తు మించిపోయింది. I am only in third standard, you're giving me 10th standard నేను paper. 3వ తరగతి చదివే స్టాండర్డ్ లో ఉన్నాను, నాకు 10వ తరగతి వాళ్ళ అంతస్తు ఇచ్చేసారు. If you believe that God is a loving Father, మరి దేవుడు ప్రేమ కలిగినటువంటి తండ్రిని He నమ్ముతున్నారా? will never allow you to be tested more than your ability. మీరు సహించగలిగిన దానికంటే అధికంగా మిమ్మల్ని శోధింపబడనియ్యడు. So when I get a difficult test, కనుక నాకు ఏదైనా కష్టమైన పరీక్ష వచ్చినప్పుడు, oh, praise the Lord. అంటాను దేవుడు స్తోత్రం. That means God believes that I am strong enough to pass this అంటే test. దేవుడు నన్ను నమ్ముతున్నాడు. ఏంటంటే ఈ పరీక్ష పాస్ అవ్వడానికి నాకు చాలా శక్తి ఉందని దేవుడే నమ్ముతున్నాడు. If I ask God for grace, I can do it. కనుక దేవుడు నేను కృపను కావాలని అడిగి అది చేయగలను. That is how we must face every trial. ఆ రీతిగా మనం అధికమైనటువంటి శ్రమలు ఎదుర్కోవాలి. This trial is not too much for me. ఈ శ్రమ నాకు సహించగలిగిన దానికంటే అధికంగా లేదు. Because I have a loving Father who has controlled how strong the trial will ఎందుకంటే be. ఈ శ్రమ ఎంత పెద్దదైనా కానీ ప్రేమ కలిగినటువంటి తండ్రి దాన్ని అధీనపరచగలడు. So I will never be anxious about the future. కానీ భవిష్యత్తుని గురించి నాకేమో ఆందోళన ఉండదు. You know, so many people are anxious about so many things. అనేక మంది ప్రజలు అనేకమైన వాటి గురించి ఆందోళన చింతపడుతూ ఉంటారు. What will happen if my husband dies in a road accident? ఒకవేళ నా భర్త రోడ్డు ప్రమాదం చచ్చిపోతే నా సంగతి ఏంటి? Who will look after the children? నా పిల్లల్ని ఎవరు చూస్తారు జాగ్రత్తగా? What will I do if the landlord tells us to get out of the house? నాకు ఈ ఇంటిని కూర్చున్నటువంటి స్థలం లేకపోయినట్టయితే ఇల్లు వస్తుందో లేదో ఏంటి? What will happen if the bank steals all our money? లేకుంటే బ్యాంక్ లో నా డబ్బంతా ఎవరో దొంగతనం చేసేస్తే నా డబ్బు What will happen to me? ఎట్లా నేను గడపాల్సిన రోజులు? So many worries. ఇట్లా ఎన్నెన్నో ఆలోచనలు చింతలు. You know what Jesus said? యేసుప్రభువు ఏమన్నా తెలుసా? Even the hair on your head is numbered. మీ తల వెంట్రుకలు కూడా దేవుడు లెక్కించాడు.
Losing one hair from your head is the smallest thing that can ever happen to you. మీ తల వెంట్రుకలో ఒకటి ఊడి కింద పడిపోవడం అనేది చాలా చిన్న విషయం. Supposing you get up one morning, ఒకవేళ పొద్దున లేస్తారు, and on your pillow you see one hair. చూడండి, మీ తలదిండి మీద ఒక తల వెంట్రుక ఉంటుంది మీరు. You get all worried, one hair is gone. అయ్యయ్యో, ఒక తల వెంట్రుక ఊడిపోయింది అంటారు మీరు. I don't have much hair, even I am not worried if one hair goes off. నాకు ఎక్కువ తల వెంట్రుకలు లేవు, అయినా కానీ నాకు చింత లేదు వాటి గురించి. What is one hair? ఏదో ఒక తల వెంట్రుక ఊడిపోతే మన That is the most unimportant thing that can ever happen to us. అయితే మనకు జరిగేటటువంటి అతి ప్రాముఖ్యత లేని సంగతి తల వెంట్రుక ఊడిపోవడం అంటే. You tell me, is there anything less important than losing one hair? మీరు చెప్పండి, ఒక్క తల వెంట్రుక ఊడిపోవటం కంటే అంతకంటే తక్కువైనటువంటిది ఇంకేదైనా ఉందా? God knows about it. అయినా కానీ మన తల వెంట్రుక ఊడిపోయినా దేవునికి తెలుసు. And if you ask God, when did I lose that hair? కనుక మీరు దేవుడిని అడిగితే ఎప్పుడు? On my pillow. నా తలగడ మీద. That was at 2:30 this morning, it fell off from your head. దేవుడు అంటాడు, అది తెల్లవారుజామున 2:30 గంటలకి మీ తల వెంట్రుక ఇటు ఊడిపోయింది, తలదిండి మీద పడింది అని దేవుడు చెప్తాడు. When you turned around, it fell off. ఒకవేళ అది తిరిగి చూసినట్టయితే అక్కడ ఉండేది కింద పడిపోయింది. You believe that or not? ఇది నమ్ముతున్నారా లేదా? I'm not telling you stories. నేను కథలు చెప్పట్లేదు. Jesus said it. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, the hairs on your head are numbered. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. See this verse. ఈ వచనం చూడండి. Matthew chapter 10 verse 30. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. The hairs on your head are numbered. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. Is there anybody who can count the number of hairs on his head? తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఎవరైనా సంఖ్య లెక్కించగలరా? I can't even count the hairs on my head. అసలు నా తల వెంట్రుకలు ఎన్నో నేను లెక్కించలేను. Even though they are so few, అంటే నా తల వెంట్రుకలు తక్కువ ఉన్నా కానీ still I can't count. అయినా కానీ వాటిని లెక్క పెట్టలేము. But God knows. అయితే దేవుడు ఎరుగును. This is God's word. ఇది దేవుడి వాక్యం ఇది. If one hair falls off, he knows it. ఒక్క తల వెంట్రుక ఊడిపోతుంటే అది దేవునికి తెలుసు. Jesus was trying to say that he knows every detail about your life. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాలని కోరుతున్నారంటే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి చిన్న వివరం కూడా ఆయనకు తెలుసు. Verse 29. 29వ వచనం. Matthew 10:29. మత్తయి సువార్త 10:29. See, 2 sparrows, they are sold for 1 cent. రెండు పిచ్చుకలు కాసునకు అమ్మబడిన కదా, but one of them will not fall without your father knowing. ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. How many millions and millions and crores of sparrows there are in the world? మరి లోకంలో ఎన్ని కోట్ల కొలది పిచ్చుకలు ఉన్నాయి మొత్తం లోకంలో. You mean God is watching all? One sparrow died here, one sparrow died there. అయితే మరి దేవుడు అన్నీ కనిపెట్టి చూస్తున్నాడా? ఇక్కడ ఒక పిచ్చుకి చచ్చిపోయింది, అక్కడ ఒక పిచ్చుకి చచ్చిపోయింది, అక్కడ ఇంకో చోట ఇంకో పిచ్చుకి చచ్చిపోయింది. Yes, అవును, that is my father. అది నా తండ్రి. He knows about all the birds. ఆ పక్షులన్నిటిని ఆయన ఎరుగును. And he says you are more value than all these birds. ఆయన అంటాడు, ఈ పక్షులన్నిటికంటే మీరు చాలా శ్రేష్టమైన వాళ్ళు. You must believe, my brothers and sisters, ప్రియమైన సహోదరులారా సహోదరీలారా, ఇది మీరు that నమ్మాలి. మీరు may be poor, మీరు పేదవాళ్ళు, you may be uneducated, మీరు చదువు లేకపోవచ్చు, but if you are a child of God, అయితే నువ్వు దేవుని బిడ్డవైతే you are more value than all the birds. ఈ పక్షులన్నిటికంటే మీరు చాలా విలువైన వాళ్ళు. And even the hairs on your head God knows. మీ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా దేవునికి తెలుసు. This is the father we have. ఇటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. He knows every detail about your life. మీ జీవితాన్ని గురించినటువంటి ప్రతి వివరము కూడా ఆయన ఎరుగును. So Jesus said, యేసు ప్రభువు అన్నారు, why are you worried? ఎందుకు మీరు చింతపడతారు? See Matthew 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. He says in verse 25, 25వ వచనంలో, don't be anxious. మీరు దేని గురించి చింతపడకుడి. Even the birds, verse 26, look at the birds of the air, how God cares for them. 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. Verse 31, don't be anxious. 31వ వచనంలో, దేని గురించి చింతపడకుడి. Verse 34, don't be anxious. 34వ వచనంలో, దేని గురించి చింతపడకుడి. 3 times. 3 సార్లు, don't be anxious, don't be anxious, don't be anxious. మీరు చింతపడకుడి. He cares for the birds. పక్షుల గురించి ఆయన జాగ్రత్త వహిస్తున్నాడు. They are not anxious. అయితే అవి చింతపడటం లేదు. I heard a story. You probably heard me say this before. మరి నేను ఒక కథ విన్నాను, అది ఒకవేళ మీరు విన్నారు. Of 2 birds talking to each other. రెండు పక్షులు ఒకదానితో మాట్లాడుకుంటున్నాయి. And one bird is telling the other bird, ఒక పక్షి ఇంకో వేరే పక్షితో మాట్లాడుకుంటుంది. why are these human beings always so anxious and worried about so many things? ఈ మనుషులు ఎప్పుడు ప్రతిసారి కూడా అనేకమైన వాటి గురించి ఆందోళన కలిగి చింతపడుతూ ఉంటారు. And so the other bird is replying, వేరే పక్షి అంటుంది, maybe they don't have a heavenly father like we have. That's why they are so worried. మనం కలిగి ఉన్నటువంటి పరలోకపు తండ్రి వాళ్ళకి లేడేమో, అందుకని వాళ్ళు అంత చింతపడుతున్నారు.
So when the birds look at your life, గనుక పక్షులు కూడా మీ జీవితాన్ని చూస్తున్నప్పుడు at home, ఇంటి దగ్గర something goes wrong, ఏదో తప్పు జరిగింది, and you're anxious, మీరంతా కలవరపడిపోతున్నారు. and that bird is saying, అక్కడ పక్షి ఉంది అక్కడ, why is this sister so anxious? చూస్తుంది, ఏంటి సహోదరి ఎంత కంగారు పడిపోతుంది అని పక్షి చూసుకోమని అనుకుంటుంది. And the other bird says, maybe she doesn't have a heavenly father like we have. అప్పుడు ఇంకో పక్షి అంటుంది, ఒకవేళ తనకు పరలోక తండ్రి లేడేమో అందుకు అంత కలవరపడిపోతున్నారు. That's what the birds are saying about us. మన గురించి పక్షులు ఎట్లా చెప్పుకుంటాయి. The birds are saying, they call themselves Christians, పక్షులు అంటున్నాయి వాళ్ళు క్రైస్తవులు అని చెప్తున్నారు, but they don't have a father. అయితే వాళ్ళకి అసలు తండ్రి లేడు. We have a father, the birds say. So we are happy, we are singing morning onwards. పక్షులు అంటే మనకు పరలోక తండ్రి ఉన్నాడు, మనం చాలా సంతోషంగా పొద్దునే చక్కగా పాటలు పాడుతున్నాం, పొద్దునే లేచిపోయి గీతాలు పాడుతున్నాం. Haven't you heard the birds singing in the morning? మీరు విన్నారా? పొద్దున్నే పక్షులు కోలాహలం చేస్తాయి, రాగాలు తీస్తాయి. Have you ever heard a bird crying and complaining in the morning? ఎప్పుడన్నా పక్షి పొద్దునే లేచి ఏడ్చుకుంటూ ఫిర్యాదులు చేసే పక్షిని చూసారు? They are always singing. ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాయి. They've got a father. ఎందుకంటే పరలోక తండ్రి ఉన్నాడు. What about you? నీ సంగతి ఏమిటి? God is a good God. దేవుడు మంచి దేవుడు. He's the best father in the universe. ఈ సర్వ ప్రపంచంలోనూ కూడా శ్రేష్టమైన తండ్రి. He cares for every detail about your life. మీ జీవితంలో ప్రతి చిన్న వివరం అని తెలుసు. If he doesn't give you something, it's because it's not good for you. ఏదైనా మీకు ఇవ్వలేదు అంటే అది మీకు మంచిది కాదు కనుక. There are many things I asked for which he never gave me. అనేకమైన సంగతులు అడిగినవి ఆయన నాకు ఇవ్వలేదు. Many good things which I thought was good. ఏదో మంచిదని నేను అనుకున్నాను, వాటిని నాకు ఇవ్వలేదు. God never gave it. దేవుడు నాకు ఇవ్వలేదు. I know, Lord, you know what is best for me. నేను అంటాను, దేవుడా నాకంటే నీకే బాగా తెలుసు నా గురించి. And he gives me only what is good for me. నాకు ఏదైతే శ్రేష్టమైందో అదే దేవుడు నాకు ఇస్తాడు. So from tomorrow morning, కనుక రేపు ఉదయం నుంచి your life is going to be completely different. మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోయిందిగా ఉంటుంది. You're going to be a happy person. నువ్వు ఎంతో సంతోషకరమైన వ్యక్తి అయితే, no more anxieties or fears. ఇంకా ఏ భయాలు లేవు, ఆందోళనలు లేవు. Because you say to yourself, I've got a father in heaven. ఎందుకంటే నీతో నువ్వు చెప్పుకుంటున్నావు, నాకు పరలోకపు తండ్రి ఉన్నాడు. I'm more valuable than the birds. పక్షుల కంటే నేను అధికమైన విలువ గలవాడిని. Even the hairs on my head are numbered. నా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. My father is a good father. నా తండ్రి శ్రేష్టమైన తండ్రి. Better than any earthly father. ఈ భూ సంబంధమైన తండ్రులు అందరికంటే శ్రేష్టమైన వాడు. Praise the Lord. దేవుని స్తోత్రం. Let's bow our heads in prayer. ప్రార్థనలో తల వంచుదాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to know you better as a loving father. ప్రేమ కలిగినటువంటి తండ్రిగా మిమ్మల్ని మరి శ్రేష్టమైన విధానంలో ఎరుగునట్లుగా మాకు సహాయం చేయండి. One who cares for every detail of our life. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి వివరాన్ని గురించినటువంటి జాగ్రత్త వహించే తండ్రివి. Thank you. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. I pray that everyone here will know you as a loving father. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమగల తండ్రిగా మిమ్మల్ని ఎరుగుదురు గాక. That they will open their heart to you. వారి హృదయాలు మీ నిమిత్తమై తెరుచుదురు గాక. I want to say to all of you, if you're not sure, ask Jesus to come into your heart right now. ఇంతవరకు మీకు నిశ్చయం లేకపోయినట్టయితే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలోకి రమ్మని మీరు అడగాలని కోరుతున్నాను. Say, Lord Jesus, come into my heart. చెప్పండి, ప్రభువా యేసు నా హృదయంలోనికి రా. Forgive me my sins. నా పాపముల నుంచి నన్ను క్షమించు. Come and take my whole life. నా జీవితం అంతటిని కూడా నీ అధీనంలో ఉంచు. Be the Lord of my life. ఆయనే నా జీవితమునకు ప్రభు. And fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. And help me to know God as my Father. దేవుడిని నా పరలోకపు తండ్రిగా ఎరుగునట్టు సహాయం చేయి. We pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.